ఏది ఏమైనా గత నేను 25 సంవత్సరాల సంది కూడా 37 సంవత్సరాల సంది కూడా స్కూల్ పెట్టినా. ఫస్ట్ స్కూల్ 87లో పెట్టినా నేను. ఆ తర్వాత 2002లో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టినా, 2012లో మెడికల్ కాలేజ్ పెట్టినా. ఈ రోజు 2020లో ప్రైవేట్ యూనివర్సిటీ వచ్చింది మాకు కరోనాలో. దాని తర్వాత ఇప్పుడు లాస్ట్ ఇయర్ మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ అని డీమ్డ్ యూనివర్సిటీ వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ గా 1 మంత్ ముందు మల్లారెడ్డి ఎంఆర్యు యూనివర్సిటీ అని కూడా ఇంకో డీమ్డ్ యూనివర్సిటీ కూడా. భారతదేశంలోనే ఒక చరిత్ర మల్లారెడ్డి. ఎందుకంటే 3 యూనివర్సిటీలు రన్ చేస్తున్నంటే ఏకైక వ్యక్తి ఓన్లీ మల్లారెడ్డి. నాణ్యతకు, నమ్మకానికి, విశ్వాసానికి మల్లారెడ్డి విద్యా సంస్థలు. ఎందుకంటే 25 సంవత్సరాల సంది కూడా, 37 సంవత్సరాల సంది కూడా కేజీ టు పీజీ ఏదన్నా చదవాలంటే ఎవరైనా అది మల్లారెడ్డి విద్యా సంస్థలు. ఒకనాడు మణిపాల్ అంటే పెద్ద సంస్థ, రామచంద్ర అంటే పెద్ద సంస్థ మెడికల్. కానీ ఈరోజు భారతదేశంలోనే అన్ని కోర్సులు ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న కోర్సులన్నీ కూడా ఉన్నాయంటే అవి మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ, మల్లారెడ్డి ప్రైవేట్ యూనివర్సిటీ, ఎంఆర్ యూనివర్సిటీ. ఇప్పుడు 3 యూనివర్సిటీలలో భారతదేశంలో ప్రపంచంలో ఉన్న కోర్సులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి విద్యార్థి ఇప్పుడు ప్రపంచంలో షార్టేజ్ 3 ఉన్నాయి. యువ ఇంజనీర్లు, యువ డాక్టర్లు, టెక్నాలజీ, స్కిల్. ఈ 3 షార్టేజ్ ఉన్నాయి ప్రపంచంలో. నేను ప్రపంచం అంతా తిరిగిన, లక్షల మంది ఇంజనీర్లను తయారు చేసిన, 1000 మంది డాక్టర్లను తయారు చేసిన, మేనేజ్మెంట్ స్టూడెంట్స్లను తయారు చేసిన, ఫార్మసిస్ట్లను తయారు చేసిన, ప్రపంచం అంతా తిరిగిన. షార్టేజ్ ఏందో కనుక్కున్నా. ఇప్పుడు 3 యూనివర్సిటీలు పెట్టి పిల్లలకు అందుబాటులో మంచి అఫోర్డబుల్ ఫీజు తోటి కామన్ మ్యాన్ కూడా చదువుకునేటట్టు 2 లక్షల ఫీజు పెట్టి దాంట్లో మళ్ళా 50,000 డిస్కౌంట్ ఇచ్చి 1,50,000కి నేను ఇక్కడ ఎడ్యుకేషన్ చెప్తున్నాను మంచి పిల్లలకు. ఎందుకంటే మంచి ఇంజనీర్లు తయారు చేస్తాను. ప్రపంచంలో డిగ్రీ కాదు, ఇంతకుముందు డిగ్రీ పాస్ అవుతారు 70-80% వస్తుంది స్టూడెంట్. కానీ సర్టిఫికెట్ ఉంటుంది బిటెక్స్ అది, కానీ జాబ్ రాదు, నోరు తెరిస్తే మాట రాదు. కానీ ప్రపంచంలో షార్టేజ్ అంటే టెక్నాలజీ, స్కిల్. అదంతా కూడా గ్రహించి మా దగ్గర మా యూనివర్సిటీలో ఇప్పుడు ప్రతి స్టూడెంట్ డే 1 నుంచి ఫస్ట్ ఇయర్ నుంచే ల్యాప్టాప్ తో రావాలి. ల్యాప్టాప్ కంపల్సరీ. ల్యాప్టాపే వాళ్ళ లైఫ్ పార్ట్నర్. ల్యాప్టాప్ లేని కాలేజీకి రావద్దు. కాబట్టి దాని తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసి దాని తగ్గట్టుగా ఫ్యాకల్టీని పెట్టి ప్రతి స్టూడెంట్ కు డే 1 నుంచే